నమస్కారం రెడ్డి గారు. సంతోషం. లోపలికి పదండి. గంగరాజ్ నమస్కారం. నమస్కారం. దయచేసి వీరే గంగరాజు గారు, మా గురువు గారు. నమస్కారం అండి. ఏ డిస్ట్రిక్ట్ అన్నారు? మహబూబ్ నగర్. తీసుకోండి సార్. మా మనవడు వేణు అండి. నమస్కారం. ఆయన మీద గౌరవంతో ఇది కట్టించేస్తున్నాం. తాతయ్య కూల్ డ్రింక్స్ తీసుకోండి. మా ముద్దుల మనవరాలు శరి. నమస్కారం. నమస్తే అమ్మా. ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు అమ్మా? కూలింగ్ తగ్గిపోతుంది, మీరు డ్రింక్ తాగండి. మనం కూర్చుందాం పదండి. అలాగే. ఏయ్, ఏమైంది నీకు? నాకేం కాలేదు. మరైతే అన్నయ్యతో మాట్లాడొచ్చుగా. రాత్రి మీ అన్నయ్య చేసిన పనికి లైఫ్ లో తనతో మాట్లాడకూడదు అనుకున్నాను. ఇదిగో తీసుకో. ఏంటిది? మీ అన్నయ్య నాకిచ్చిన గిఫ్ట్. తీసుకెళ్లి తనకే ఇచ్చేయి, నాకొద్దు. ఏంటి వద్దంటున్నావు? కోక్ కోక్ వద్దంటున్నాను డాడీ. ఫ్యాంటా తగ్గు. అలాగే డాడీ. ఇదిగో తీసుకో, తీసుకెళ్ళి మీ అన్నయ్యకి ఇచ్చేయి. ఎక్స్క్యూజ్ మీ. ఏముంటుంది? ఇది తనకొద్దంట, నీకు ఇచ్చేమంది. నేను ఒకసారి ఇచ్చింది తీసుకోను. అది నా ప్రేమ గుర్తు. తీసుకెళ్ళి తనకే ఇచ్చేయి. దాన్ని ఇచ్చే ముందు భావన, ఆ చేయి నాకు అక్కర్లేదు, తనకే ఇచ్చేయి. భావన, చెప్పేది నీకు కాదు, ఇచ్చేయి. నాకు అక్కర్లేదు అంటున్నానా? ఎంత చెప్పాలి? నాకు అక్కర్లేదు. అబ్బబ్బబ్బబ్బా, ఆపుతారా? మీ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నాను. మీ ఇద్దరికి అక్కర్లేంది నాకెందుకు? అందరికీ నమస్కారాలు. మన నగరంలో శివారెడ్డి గారిని, సహదేవరెడ్డి గారిని తెలియని వారంటూ ఉండరు. వారిద్దరూ ఒకప్పుడు నా స్వీట్ షాపులో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి ఇంత గొప్పవాళ్ళయ్యారు. ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయిన నన్ను చూచి, నా కష్టాల్ని చూచి, నన్ను ఆదరించి, నా యందు ఎంతో అభిమానంతో ఈ బిజినెస్ పెట్టించారు. కన్న తల్లిదండ్రుల్నే మర్చిపోతున్న ఈ రోజుల్లో ఒకప్పటి వాళ్ళ యజమానినైనందుకు కృతజ్ఞతాపూర్వకంగా నన్ను అభిమానించి ఆదరిస్తున్న శివారెడ్డి, సహదేవరెడ్డి గారుల యొక్క సంస్కారానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సెక్రటరీ సార్, మనం పోటీ చేయమంటే ఆ శివారెడ్డి ఒప్పుకుంటాడా అన్న డౌట్. మీరు స్వయంగా అడిగితే శివారెడ్డి గారు ఎందుకు ఒప్పుకోరు సార్? చూస్తూ ఉండండి, సీటు మందే. సార్, వచ్చే బై ఎలక్షన్ లో రూలింగ్ పార్టీ వాళ్ళు ఆ శివారెడ్డిని నిలబెడతారని విన్నాను. శివారెడ్డిని నిలబెడతారన్న సంగతి నేను ముందే ఊహించాను. అతన్ని తట్టుకుని నిలబడగలిగేవాడు సహదేవరెడ్డి ఒక్కడే. అతన్నే మన పార్టీ తరఫున నిలబెడదాం. చెప్తారా? వేణు, అసలు నన్ను చూడగానే ఎలా ప్రేమించావు? ఇక్కడ చూడు ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయో. అలాగే మనలో కూడా ఎన్నో ఛానల్స్ ఉంటాయి.
ఓహో, అందులో ప్రేమ అనే ఛానల్ ఒకటి. ఆ ఛానల్ నిన్ను చూడగానే ట్యూన్ అయిపోయింది. నా హృదయం అనే స్క్రీన్ మీద ప్రేమ అనే ఛానల్ డిస్ప్లే అయింది. మ్మ్హ్మ్. ఆ రోజు నుంచి ఈటీవీ మీ టీవీలా నా ప్రేమ మన ప్రేమగా మారింది. మరి నిన్ను చూడగానే నేనెందుకు ప్రేమించలేకపోయాను? నీ లవ్ ఛానల్ వీక్ తల్లి, అందుకే నన్ను చూసిన 6 నెలలుగా నా ఛానల్ ట్యూన్ అవ్వలేదు. యూ. ఓకే ఓకే. హా. కోనసీమ కొబ్బరి బండాలండి 5కి 1 10కి 3 అండి. వేణు వేణు, నాకు బోండా ఇప్పించవా? ఓస్ ఇంతేనా? ఇప్పుడే తెస్తానుండు. ఏ ఆగాగు, నువ్వు వాటిని డబ్బులు ఇచ్చి తేకూడదు. నాకు ఫ్రీగా బోండా ఇప్పించాలి. సరే, నేను నీకు ఇస్తే నువ్వు నాకేమిస్తావు? నువ్వేం అడిగినా ఇస్తాను. ఇదిగో తీసుకో. రండి బాబు రండి. ప్యామ్ పావురాయల బండాలు కావాలా, కహోనో ప్యారహాయి బండాలు కావాలా? అవేం బోండాలు? ప్యామ్ పావురాయల బండాల్లో కొబ్బరి ఉంటది కానీ నీళ్లు ఉండవండి. కహోనో ప్యారహాయి బండాల్లో నీళ్లు ఉండవండి, కొబ్బరి ఉంటది. సర్లే, ఎంత? 5కి 5 1 అండి, 10కి 3 అండి. ఇదిగో ఈ పత్తి తీసుకొని అలాగే బొండాలి. సూపర్గా ఉంటాయి బాబు నీళ్లు. సరే కొట్టు. ఇదిగోండి తీసుకో. ఆ 2 పార్సల్. అలాగే బాబు. ఇదిగోండి బాబు మీ పార్సిల్. అవును, కాయ ఎంత అన్నావు? 5 అండి. అయితే నీ కాయలు నువ్వు తీసేసుకొని నా 10 రూపాయలు నాకు ఇచ్చేయ్. అదేంటండి? ఒక కాయ 5? అవునండి. 2 కాయలు 10 కదా? అవునండి. నీ కాయలు నువ్వు తీసుకొని నా 10 రూపాయలు నాకు ఇచ్చేయి. నాకు ఇచ్చేయడానికి సీకి ఇచ్చేయడానికి ఇది ఏమైనా తేగలబద్దా? నేనేమి ఎరిపప్పరు కాదండి. ఏంటి బాబు టాలెంట్ చూపిస్తున్నారా? ఏయ్, మర్యాదగా నీ కాయలు నువ్వు తీసేసుకొని నా 10 రూపాయలు నాకు ఇచ్చేయి. అలాగెలాగెత్తారండి? ఇచ్చి తీరాల్సిందే. ఇయ్యపోతే ఏం చేస్తారండి? ఏమైనా చేస్తానయ్యా? చేయండి చూద్దాం. మర్యాద ఉండదు చెప్తాను. ఏం చేస్తారు? చేయండి. పెద్ద వేషాలు లేకుండా డబ్బులు ఇయ్యి. చేయండి. ఏంట్రా గొడవ? ఏంటి? రండి సార్, సమయానికి వచ్చారు. సార్, ఒక కాయ 5 రూపాయలు అయితే 2 కాయలు ఎంత అవుతుందండి? సింపుల్ 10 రూపాయలు కదా అండి? ఇంతకు ముందు ఇతనికి 10 రూపాయలు ఇచ్చి 2 కాయలు తీసుకున్నానండి. ఇప్పుడు నాకు ఈ కాయలు వద్దు, నా 10 రూపాయలు నాకు ఇచ్చేమంటే ఇవ్వట్లేదండి. ఏరా ఆ అబ్బాయి నీకు 10 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చారండి. మరి నీ కాయలు నువ్వు తీసేసుకుని ఆ అబ్బాయి డబ్బులు ఇచ్చేచ్చు. మరి నా 3వ బండం అండి. మూడో బాగుండేంట్రా? ఏంట్రో పట్టపగలు తాగొచ్చావేంటి? అసలు కాయ ఎంత? 5 అండి. కదా 10 రూపాయలకి ఎన్ని? 3 అండి. ఏరా లెక్కలు రానోడి బోండాలు అమ్మడానికి ఎట్ట వచ్చారో నువ్వు? ఇట్రా రా. కాయ ఎంత? 5 అండి. కదా అప్పుడు 10 రూపాయలకి 2 కాయలే కదా? కాదు 3 అండి బాబు. రే ఇప్పుడు ఈ కాయ ఎంత? 5 అండి. అయితే ఆ అబ్బాయికి ఈ కాయ ఎంత? 5 అండి. ఇంకో 5 ఆ అబ్బాయికి. నీ డబ్బులు నీకు ముట్టినట్టే కదా? మరి నా 3వ బండాన్ని డబ్బులు ఎవరు ఇస్తారండి? మళ్ళీ మూడో బొండా ఉంటావేంట్రా? ఏంట్రా కుర్రాన్ని చేసి చీటింగ్ చేద్దాం అనుకుంటున్నా? రే లాకప్ లేసి తీసి పడేస్తాం, మరి చంపేస్తాను. రోయ్ బాబు నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. సరే గాని ఓ నదరకాయ కొట్టు. ఇప్పటికే ఓ బొండం బొక్క. ఇది బొక్కలో బొక్కనుకో. ఒరే ఏమన్నా చెప్పరా రే? బొండాలంటే కోనసీమ బొండాలేరా? ఇది పార్సిల్ అనుకో. నీ అంటోడి కోసమే పెట్టాను వ్యాపారం. ఇదిగో ఈ బొండాలని మొత్తం పట్టిపో, ఈ కాయలని పట్టిపోరా, మొత్తం ఈ బండి దోసుకెళ్ళిపా. శ్రీ, నువ్వు అడిగినట్టే కొబ్బరి బొండం ఫ్రీగా ఇప్పించాను. ఇప్పుడు నేను అడిగేది నువ్వు ఇవ్వాలి. ఓకే అడుగు. మాట తప్పవుగా? అయితే నాకు ఓ ముద్దు పెట్టు. ఏ ఆ బోండాల వాడిని చీట్ చేసినట్టు నన్ను కూడా చీట్ చేద్దాం అనుకుంటున్నావు కదూ? నీకు నేను చచ్చిన ముద్దు పెట్టను.